గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరీవన్, మీరు చూస్తున్నారు దోర్నాల రమేష్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మరి అయితే ఈరోజు వివిధ పేపర్లో వచ్చిన ఎడ్యుకేషన్ అండ్ జాబ్కి సంబంధించిన అప్డేట్ అయితే ఒకసారి అందిద్దాం. మరి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయాల్సిందిగా కోరుతున్నా. వీడియో చివరి దాకా చూస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అట్లాగే మీ ఫ్రెండ్స్కి, మీకు కావాల్సిన వాళ్ళకి, మీ రిలేటివ్కి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అయితే వాళ్ళకి కూడా షేర్ చేయాల్సింది కోరుతున్నా. అయితే ఒకసారి ఎట్లా చేద్దాం. ఎంబీబీఎస్ ప్రవేశాల్లో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కీపై అభ్యంతరాలకు నేడే ఆఖరు. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ట్రైనింగ్ కోర్సులో ప్రవేశాలు. కేంద్ర విభాగాల్లో ఆఫీసర్స్. ఐటీబీపీలో 287 కానిస్టేబుల్ అండ్ ట్రేడ్ మెన్స్ పోస్టులు. ఎస్ఎస్సి జేహెచ్టీ పరీక్షలు 2022 ఫలితాలు విడుదల. ఓయూలో పార్ట్ టైం లెక్చరర్స్. నిమ్స్లో ప్రాజెక్టు అసిస్టెంట్స్. నేషనల్ హెల్త్ మిషన్లో 227 పోస్టులు. సీసీ కెమెరాల నీడల్లో పరుగు పందెం. పీజీ డెంటల్ సీట్ల భర్తీకి ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ అంటూ మరి వివిధ పేపర్లు వచ్చిన హెడ్లైన్స్. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి చూద్దాం. ఎంబీబీఎస్లో ప్రవేశాల్లో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు అంటూ మరో కథను రాయడం. ఎంబీబీఎస్ ప్రవేశాల్లో భాగంగా నిర్వహించిన తొలి విడత కౌన్సిలింగ్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీల విద్యార్థులు సత్తా చాటారు. మొత్తము 135 మంది విద్యార్థులు తొలి విడత కౌన్సిలింగ్లో సీట్లు సాధించారు. ఇందులో సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థల సొసైటీకి చెందిన 94 మంది విద్యార్థులు ఉండగా 41 మంది విద్యార్థులు టీఎస్డబ్ల్యూఆర్ ఈఐఎస్కు చెందిన వారున్నారు. గురుకుల విద్యార్థులు సీట్లు సాధించడం పట్ల రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వరి, గిరిజన సంక్షేమ, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్లు హర్షం వ్యక్తం చేశారు. రెండో విడత కౌన్సిలింగ్లో గురుకుల నుంచి మరింత మంది విద్యార్థులు సీట్లు సాధించాలని మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఎంబీబీఎస్ సీట్లు పొందిన ప్రతి విద్యార్థికి ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్ రాస్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుతం సీట్లు పొందిన విద్యార్థులు తల్లిదండ్రులు దినసరి కూలీలుగా, ఇంట్లో పని మనుషులుగా, భవన నిర్మాణ కార్మికులుగా, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న వారేనని, పేద కుటుంబ నేపథ్యంలో నుంచి వచ్చిన విద్యార్థులు సాధించిన అద్భుతం విజయదేశమని మంత్రులు పేర్కొన్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కీపై అభ్యంతరాలకు నేడే ఖరారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణకు గడువు శుక్రవారం సాయంత్రంతో ముగియనుంది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అక్టోబర్ 10న జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన గత నెల 19 ప్రాథమిక కీని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలను గత నెల 31 నుంచి శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు సమస్త వెబ్సైట్ల ద్వారా స్వీకరించనుంది. అభ్యంతరాలు వ్యక్తం చేసే వారికి అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కమిషనర్ స్పష్టం చేసింది. అభ్యంతరాలపై పరిశీలన అనంతరం తుది కీ విడుదల చేయనుంది. మెయిన్స్ ఎంపికైన తొలో రకంగా అంచనాలు. రాష్ట్ర వ్యాప్తంగా 25,150 మందిని మెయిన్స్ పరీక్షలకు టీఎస్పీఎస్సీ ఎంపిక చేయనుంది. అయితే ఈ ఎంపిక ప్రక్రియ రాష్ట్ర యూనిట్గా తీసుకోకుండా మల్టీ జోనల్ రిజర్వేషన్ల వారిగా పోస్టుల సంఖ్య అనుగుణంగా 1.50 నిష్పత్తిలో మెయిన్ పరీక్షకు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయనున్నారు. దీంతో ఒక్కొక్క మల్టీ జోనల్ ఒక్కొక్క రిజర్వేషన్తో కట్ ఆఫ్ మార్కులను ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ప్రస్తుతం ప్రాథమిక కీ విడుదల చేసిన అభ్యర్థులకు ఏ మేరకు మార్కులు వస్తాయో ప్రాథమికంగా నిర్ధారించుకోవడానికే ఉపయోగపడనుంది. మెయిన్స్కు సంబంధించిన అర్హతల అభ్యర్థులు తలో రకంగా అంచనాలు వేసుకుంటడంతో జాబితా విడుదలపైనే స్పష్టత రానుంది. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ట్రైనింగ్ కోర్సులో ప్రవేశాలు. కడపలోని హెలెన్ కెల్లర్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ డిఈడి అండ్ బీఈడి కోర్సుల ప్రవేశం దరఖాస్తులు కోరుతుంది. ఈ 2 కోర్సులు కేంద్ర ప్రభుత్వ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందినాయి. కోర్సుల వ్యవధిలో 2 ఏళ్ళు యోగి వేమన విశ్వవిద్యాలయ అనుబంధంగా నిర్మిస్తున్న ఈ కోర్సులు చేసిన వారు చెవిటి, మూగ పిల్లలు ప్రత్యేకంగా పాఠశాలని ఇన్క్లూసివ్ స్కూల్స్, ఎస్ఎస్ఏలో ఐఈడి రిసోర్స్ టీచర్లు, భవిత కేంద్ర రిసోర్స్ టీచర్ల నియామకానికి అర్హులు అవుతారు. అర్హత 50% మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ ఎస్టీ పిహెచ్సి అభ్యర్థులకు 40% మార్కులు ఉంటే చాలు. దరఖాస్తు విధానం అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హెలెన్ కెల్లర్
కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ రాజీవ్ గృహకల్పన రోడ్డు సెంట్రల్ జైలు దగ్గర రామాంజనేయపురం కడప చిరునామాకి సంప్రదించాలి. చివరి తేదీ నవంబర్ 10. కింద ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చినారు. ఫోన్ నెంబర్లో ఫోన్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. కేంద్ర విభాగాల్లో ఆఫీసర్లు వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలోని ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతుంది. మొత్తం ఖాళీలు 15. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ 1 పోస్టు, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ బయాలజీ 1 పోస్టు, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ కెమిస్ట్రీ 1 పోస్టు, ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 12 పోస్టులు అంటూ సంబంధిత విభాగాల్లో డిగ్రీ అండ్ బీటెక్ పీజీ ఉత్తరంతో పాటు పని అనుభవం ఉండాలి. వయో పరిమితి 2022 అక్టోబర్ 20 నాటికి జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్లకు 30 ఏళ్ళు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు 38 మించకూడదు. దరఖాస్తు 25 ఎస్సీ దివ్యాంగులకు మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది. ఎంపిక రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 10. కింద వెబ్సైట్ కూడా ఇవ్వండి పూర్తి డీటెయిల్స్ కోసం. ఐటీబీపీలో 287 కానిస్టేబుల్ అండ్ ట్రేడ్మెన్స్ పోస్టులు. భారత హోంశాఖ మంత్రిత్వకి చెందిన ఇండో టెబిటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ కానిస్టేబుల్ అండ్ ట్రేడ్మెన్ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ అండ్ పోస్టుల భర్తీ దరఖాస్తు కోరుతుంది. కానిస్టేబుల్ అండ్ ట్రైలర్ గార్డినర్ క్లోబర్ 65 పోస్టులు. కానిస్టేబుల్ అండ్ సఫాయి కర్మచారి వాచ్మెన్ బార్బార్ 222 పోస్టులు. 10వ తరగతి ఐటీఐ ఉత్తీర్ణతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. జీతభత్యాలు 21,700 నుంచి 69,100. వయో పరిమితి 2022 నుంచి 30 నాటికి. టైలరింగ్ గార్డెన్ క్లోబర్ పోస్టులకు 18 నుంచి 23 ఏళ్ళు. సఫాయి అండ్ కర్మచారి వాషర్మ్యాన్ బార్బర్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ళ మధ్య ఉండాలి. దరఖాస్తు రుసుము 100. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మహిళా అభ్యర్థి ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. ఎంపిక ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం నవంబర్ 23. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 22. కింద వెబ్సైట్ కూడా ఇవ్వండి పూర్తి డీటెయిల్స్ కోసం. ఎస్ఎస్సి జేహెచ్టీ పరీక్ష 2022 ఫలితాలు విడుదల. కేంద్ర ప్రభుత్వ శాఖల విభాగాల్లో జూనియర్ హిందీ అండ్ ట్రాన్స్లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ నియామకాలు 2022కు సంబంధించిన పేపర్ 1 రాత పరీక్షలు అక్టోబర్ 1న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించింది. ఈ పరీక్ష ఫలితాలను నవంబర్ 3న ఎస్ఎస్సి విడుదల చేసింది. డిసెంబర్ 4న డిస్ట్రిక్టివ్ విధానంలో జరిగే పేపర్ 1 పేపర్ 2 సంబంధించిన 3,224 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. దీంతో పాటు ప్రశ్నపత్రాలను నవంబర్ 16 నుంచి 30 వరకు వెబ్సైట్లో ఉంచనున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పేర్కొంది. ఫలితాలు ఎస్ఎస్సి అధికారిక వెబ్సైట్లో ఫలితాలు చూడవచ్చు అంటూ మరి దీనికి సంబంధించినది. ఓఈలో పార్ట్ టైం లెక్చరర్స్ డైరెక్టర్ ఆఫీస్ అండ్ డిస్ట్రిక్ట్ పీజీ కాలేజ్ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ భాగాల్లో పార్ట్ టైం లెక్చరర్ పోస్టుల భర్తీ దరఖాస్తు కోరుతుంది. పోస్టుల వివరాలు. పార్ట్ టైం లెక్చరర్స్ విభాగాలు: ఎంఏ ఎకనామిక్స్ ఇంగ్లీష్ అండ్ ఎంఎస్సి గణితం రసాయన శాస్త్రం, ఎంఎస్సి ఐఎస్సి అర్హత మాస్టర్ డిగ్రీ సంబంధించిన సబ్జెక్టుతో పాటు నెట్ సెట్ లేదా పిహెచ్డి ఉత్తీర్ణత ఉండాలి. వయసు 65 మించరాదు. ఎంపిక రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా చేయాలి. అడ్రస్ దరఖాస్తు డైరెక్టర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ పీజీ అండ్ కాలేజ్ అని ఓయూ హైదరాబాద్ సమర్పించాలి. చివరి తేదీ నవంబర్ 27. కింద వెబ్సైట్ కూడా ఇచ్చేయడం పూర్తి డీటెయిల్స్ కోసం. నిమ్స్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ హైదరాబాద్లో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ తాత్కాలిక ప్రాతిపదికనికి ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. అర్హత లైఫ్ సైన్స్ అండ్ మాస్టర్ డిగ్రీ. వయసు 30 ఏళ్ళు మించరాదు. వేతనం నెలకు 27,000 ఉంటుంది. దరఖాస్తు ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. అడ్రస్ డీన్ నిమ్స్ పంజాగుట్ట హైదరాబాద్ చిరునామాకు దరఖాస్తు పంపాలి. చివరి తేదీ నవంబర్ 10, 2022. వెబ్సైట్ కూడా ఇవ్వడం కింద పూర్తి డీటెయిల్స్ కోసం. నేషనల్ హెల్త్ మిషన్లో 227 పోస్టులు. నాసిక్లో నేషనల్ హెల్త్ మిషన్ మీడియాట్రిషియన్ అండ్ గైకాలజిస్ట్ స్టాఫ్ నర్స్ పోస్టుతో పాటు ఇతర ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థి ఈ నెల పోస్టులు దరఖాస్తు చేయవచ్చు. స్పెషలిస్ట్ 25, మెడికల్ ఆఫీసర్ 82, స్టాఫ్ నర్స్ ఫిమేల్ 21, కౌన్సిల్ ఆఫ్ ఆర్కేయుఎస్కే 20, STS 1, ఇమ్యూనిటేషన్స్ ఫీల్డ్ మానిటర్ 2,
ఈఎంఎస్ కోఆర్డినేటరు 1, ల్యాబ్ టెక్నీషియన్ 6, బ్లడ్ బ్యాంక్ అండ్ టెక్నీషియన్స్ 4, సిటీ స్కాన్ అండ్ టెక్నీషియన్ 1, ఆడియోమెట్రిక్ అసిస్టెంట్ 1, ఫెసిలిటీ అండ్ మేనేజ్మెంట్ 1, డెంటల్ అసిస్టెంట్ 1 అంటూ ఈ పోస్టులు ఆయా విభాగాల్లో ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్. అర్హతలు పోస్టులను అనుసరించి పీజీ, డిగ్రీ అండ్ డిప్లొమా సంబంధించిన మరి ఈ అర్హతలు అయ్యేది డిగ్రీ అండ్ ఎంఎస్డబ్ల్యూ, ఎంఏ అండ్ 10th ప్లస్ అండ్ డిప్లొమా ఉత్తీర్ణ ఉండాలి. వయసు 18 నుంచి 38 ఏళ్ళ మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు వర్తిస్తాయి. ఎంబీబీఎస్ స్పెషలిస్టులకు 70 ఏళ్ళు మించరాదు. చివరి తేదీ November 15, 2022. కింద వెబ్సైట్ కూడా ఏంది పూర్తి డీటెయిల్స్ కోసం. సీసీ కెమెరాల నీడలను పరుగు పందెం అంటూ బెటాలియన్ పోలీస్ శిక్షణ కేంద్రాలు అంటూ మరి పరుగు పందాలకు సంబంధించిన మరి కూడా సీసీ కెమెరాల నిఘా నీడలను నిర్వహిస్తారంట. దానికి సంబంధించిన డీటెయిల్స్ చేయడం జరిగింది. పీజీ డెంటల్ సీట్ల భర్తీకి ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్. పీజీ డెంటల్ కోర్సుల ప్రవేశాలకు ఈ నెల 4, 5వ తేదీలో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కాలేజ్ హెల్త్ యూనివర్సిటీ గురువారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ వర్సిటీ పరిధిలోని ప్రైవేట్ అండ్ డెంటల్ కాలేజీల్లో మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ అండ్ మేనేజ్మెంట్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ నెల 4న ఉదయం 10 గంటలకు వరకు ప్రాధాన్యత క్రమంలో కాలేజీల వారిగా వెబ్ ఆప్షన్లో నమోదు చేసుకోవాలని అధికారులను సూచించారు. ఇప్పటికే ధృవపత్ర పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి మెరిట్ లిస్టులను వర్సిటీ వెబ్సైట్లో పొందపరిచినట్లు వెల్లడించారు. లిస్టులో లేని అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం కింద వెబ్సైట్ ఉందా, దానికి సంబంధించినది చాలా వెబ్సైట్లోని సంప్రదించాలని వర్సిటీ అధికార ప్రకటన విడుదల చేశారు. మరి వివిధ పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ ఇవి. మరో వీడియోతో రేపు కలుసుకున్నాం. అంతవరకు సెలవు, బాయ్.